ఈ ప్యానెల్ లో ఉన్న పెద్దలకి నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. బాజీ గారు కూడా యాడ్ అయినట్టున్నారు. వారి వెర్షన్ కూడా తీసుకుంటే నమస్తే విశ్లేషించడం ఇంకా ఉపయోగకరంగా ఉండదు. ఒకసారి బాజీ గారిది కూడా తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. రైట్ సార్. సో మొత్తంగా చూస్తున్నాం సార్, స్కామ్లు స్కీమ్లు అంటూ మొత్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఈ స్కామ్లుగా మారిపోయిన పరిస్థితులు తెర మీదకి వస్తున్నాయి. సో ఏం చెప్తారు? మొత్తంగా అధికార ప్రతిపక్షాల మధ్య ఒక పెద్ద యుద్ధమే నడుస్తుంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే కంపెనీలు కూడా రావాల్సి ఉంటుంది. ఇటువంటి స్కామ్లు వెలుగు చూస్తున్నప్పుడు కంపెనీలు వచ్చే అవకాశం ఉందా ఏంటి, అసలు ఏం చెప్తారు? మాట్లాడమంటారండి? బాజీ గారు చెప్పండి. ముందుగా మీకు అట్లాగే మన ఐ న్యూస్ వీక్షకులకి ప్యానెల్ ఉన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. ఇప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుండాలి, అట్లాగే సౌహృద వాతావరణం ఉండాలి. ఈ రాష్ట్రంలో ఏదన్నా కంపెనీలు పెట్టినా పరిశ్రమలు పెట్టినా కానీ లాభసాటిగా వ్యాపారం జరుగుతుంది. అట్లాగే ప్రభుత్వాల నుంచి మంచి సహకారం వస్తుందనే నమ్మకం కలిగితేనే పరిశ్రమలు కానివ్వండి, సంస్థలు కానివ్వండి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి వస్తారనేది నిస్సందేహంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ మన దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఏంటంటే అందుకు విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. మరి అధికార పార్టీ మీద ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ మీద అధికార పార్టీ రెండు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం కాకుండా మరి ప్రధానంగా వైసీపీ పార్టీ దాని అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కాముకుడిగా ప్రవర్తించట్లేదు. ఆయన మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, పరిపాలన విఫలం అవబోతుంది, చంద్రబాబు నాయుడు గారు నిరంకుశంగా పరిపాలిస్తా ఉన్నారు అనే ఒక మెసేజ్ ని ప్రపంచానికి తెలియజేసే కోణంలోనే ఆయన వర్క్ చేస్తున్నారు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం అయితే అర్థమవుతుంది. ఆయన పరిపాలనలో ఎటు పరిశ్రమలు రాలేదు, అట్లాగే కంపెనీలు రాలేదు, ఉన్న పరిశ్రమలు కూడా మరి పెట్టలేక. బాజీ గారు, లిక్కర్ స్కామ్ ని ఎలా చూస్తున్నారు? మీ కాంగ్రెస్ వర్షన్ ఏంటి అసలు లిక్కర్ స్కామ్ కి సంబంధించి? నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అది లిక్కరు తన 5 ఏళ్ల పరిపాలనలో ఆయన ప్రజలకి ముఖ్యంగా మహిళలకి ఏం హామీ ఇచ్చారండి? లిక్కరు పూర్తిగా నిషేధిస్తాము, దశల వారీగా దాన్ని అమలు చేస్తాము అని హామీ ఇచ్చి మహిళలందరూ కూడా మరి చాలా సంతోషపడ్డారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక అభ్యుదయ భావజాలంతో ఈ లిక్కర్ని తీసేస్తారేమో, మా భర్తలు అందులో ముఖ్యంగా పేదలు, నిరుపేదలు, కాయకష్టం చేసుకునే వాళ్ళు ఈ లిక్కరు పోతుందేమో రాష్ట్రం నుంచి, మేము సంతోషంగా ఉండొచ్చేమో అని ఆశించారు. దానికి భిన్నంగా ఆయన లిక్కరు స్కీమ్ ని స్కామ్ చేయడానికి అనుకూలంగా డిజైన్ చేశారు. అందులో ఎట్టి పరిస్థితుల్లో సందేహం లేదు. దానికి ఇప్పుడు దాకా అనేక డిబేట్స్ లో మనం అనేక ఛానల్స్ లో మేము పాల్గొన్నాము, చెప్తా వచ్చాం. మీ ఛానల్లో కూడా మన ఛానల్లో కూడా గతంలో అనేక మార్లు డిస్కస్ చేశాం. ఏంటంటే ఇది ఒక ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నుంచి ప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నారు. ఏం చెప్పారు? మేము కంట్రోల్ చేయడానికి తీసుకున్నాము, తాగుబోతులు లేకుండా చేస్తాము, నియంత్రిస్తాము, లిక్కర్ అమ్మకాలని నియంత్రిస్తాము అని చెప్పి దాన్ని విశృంఖలంగా వాళ్ళు ఇష్టారాజ్యంగా దాన్ని డిజైన్ మార్చేసేసారు. సొంత బ్రాండ్లు పెట్టడం, డిస్టిలరీస్ ని బెదిరించడం, విన్న వాళ్ళ చేత సొంత డిస్టిలరీస్ ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళ చేత కొత్త బ్రాండ్స్ ని క్రియేట్ చేసుకోవటం, అట్లాగే వాళ్ళు డిస్టిలరీస్ ని లీజుకి తీసుకొని ఏదైతే వీళ్ళకి కావాల్సిన బ్రాండ్లు తయారు చేయించుకొని మరి వాళ్ళు పెట్టుకున్న ప్రభుత్వ షాపుల ద్వారా అమ్మించారు. ఇది ఒక చాలా పెద్ద ప్రీ ప్లాన్డ్ చాలా మోడరేట్ స్కామ్. ఇది ప్రపంచంలో ఎక్కడ జరుగుండదు ఇలాంటి స్కామ్. అలాంటి స్కామ్ కి తెరలేపారు. ఫలితంగా ఏం జరిగింది చూసాం. ఇప్పుడు 3,500 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని పెట్టిన కేసే కాదండి, దానికి మించి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగింది. దీంట్లో ఎలా జరిగిందో కూడా నేను చెప్తాను. డిస్టిలరీస్ లో ఏదైతే వీళ్ళు ప్రొడక్షన్ చేసి తయారు చేసిన సరుకు ఆ క్వాంటిటీస్ కి ఏదైతే షాప్స్ కి పంపబడిన క్వాంటిటీస్ లో చాలా వ్యత్యాసం ఉంది. అట్లాగే వీళ్ళు 20 రూపాయలకి తయారు చేసిన లిక్కర్ ని దాదాపు 120 రూపాయలకి అమ్మటమే కాకుండా మధ్యలో తాగుడు తగ్గిస్తాము, నియంత్రిస్తాము అనే వంకతోటి షాక్ ఇస్తున్నాం తాగుబోతులకి అని ప్రకటించి 150% రేట్లు పెంచేసి అమ్మారు. ఆ సొమ్మంతా కూడా కేవలం తాగుడు తగ్గించడానికి కాదండి,
వీళ్ళ అవినీతి ఖజానా ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవడం కోసం, నింపుకోవడం కోసం ఇలా